and again I say rejoice. Philippians 4:4. Rejoice in the Lord always, and again I say rejoice. Rejoice in the Lord always, and again I say rejoice. Rejoice, rejoice, and again I say rejoice. Rejoice, rejoice, and again I say rejoice. Rejoice in the Lord always, and again I say rejoice. Rejoice, rejoice, and again I say rejoice. Rejoice, rejoice, and again I say rejoice. Rejoice in the Lord always, and again I say rejoice. యేసుక్రీస్తు నామమున తెలుగు సిఎసి సంఘ విశ్వాసులకు సంఘస్థులందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమం ప్రారంభం నుంచి పాటల ద్వారా వాక్యం ద్వారా దేవుని యొక్క నామాన్ని స్తుతించబడలాగున మనందరం ప్రార్థించుకుందాం. అందరు కన్ను మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రార్థన చేస్తాం. కృపాల తండ్రి, మోహోన్నతుడ, మహాపరిశుద్ధుల దయగల మా ప్రభువా, నీకు స్తుతులు వందనాలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్న మా తండ్రి, గతించిన వారమంతా మమ్మల్ని కాసి కాపాడి ప్రభా యొక్క మరొకసారి నీ యొక్క నామాన్ని స్తుతించే భాగ్యం మాకు ఇచ్చిన తరుణం బట్టి నీకు వేలాది వందనాలు తండ్రి. ప్రభా తెలుగు సిఎస్ సంఘాన్ని దీవించి ఆశ్రయించండి దేవా. తెలుగు సంఘ విస్తులందరినీ, సంఘ బిడ్డలందరినీ నీ యొక్క సన్నిధానంలో జ్ఞాపకం చేసుకొని మీ యొక్క స్వాధీనం ఉంచుకొని కాపాడమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు కాపాడుతుందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం మా తండ్రి. నువ్వు చేసిన మేలన్నిటికీ వేలాది వందనాలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ప్రభా అనువాడు ఉన్నవాడు కనుక నీకే కోట్లాది స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. మా పట్ల చేసిన మేలన్నిటికీ నీకే వేలాది స్తుతులు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా ప్రభువా. ఆమేన్. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, మారని వీడని ప్రేమే నీదయ్యా. మార్చిన నా జీవితం నీకేసయ్యా. మారని వీడని ప్రేమే నీదయ్యా. మార్చిన నా జీవితం నీకేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం. నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం. నా స్తుతి స్తోత్రము నీకేసయ్యా. వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. నా స్తుతి స్తోత్రము నీకేసయ్యా. వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, దూరమైతిరి ఆప్తులు, విడచిపోయిరి నాహితులు. దూరమైతిరి ఆప్తులు, విడచిపోయిరి నాహితులు. శోధన వేదన తీర్చిన యేసయ్యా, తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా. శోధన వేదన తీర్చిన యేసయ్యా, తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో
కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో సిఎస్ఐ తెలుగు సంఘ దైవజనులు, పెద్దలు, విశ్వాసులందరికీ ప్రభువు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన విశ్వాసులారా, అందరూ బాగున్నారా? దేవుని దయ వలన, మీ అందరి ప్రార్థన వలన నేను, నా కుటుంబం క్షేమకరంగా ఉన్నాం. మీరు మీ కుటుంబాలు అందరూ కూడా క్షేమకరంగా ఉన్నారని దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఒక శుక్రవారం మనందరం ఈ విధంగా మరి ఆన్లైన్లో మనమున్న స్థలాల్లో నుండి ఏకీభవించడానికి ప్రభు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభునామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నారు. మనందరం భారంగా ప్రార్థన చేస్తున్నాం. దేవుని చిత్తమైతే అతి శీఘ్రముగా మనందరము ముఖాముఖిగా కూడి ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఆయన స్తుతిస్తాము అని సంపూర్ణమైన విశ్వాసంతో ముందుకు కొనసాగిపోతూ ఉన్నాను. ప్రియమైన విశ్వాసులారా, ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన సంగ్రహ ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఏకీభవించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. సంగ్రహ ప్రార్థన. సువార్తల్లోని దేవా, సర్వ సృష్టిని, భూమిని, ఆకాశమును సువార్త ప్రకటించుటకు సృష్టించినవు గదా. మా హృదయములలో నిరంతరము నీ వాక్యమును ఫలింపజేసి బీదలకు న్యాయము తీర్చువారముగాను, ఆకలిగొనిన వారికి ఆహారము పెట్టువారముగాను, చెరలోనున్న వారిని విడిపించువారముగాను, గుడ్డివారి కన్నులు తెరుచువారముగాను, పరదేశులను రక్షించువారముగాను, విధవరాండ్రను గౌరవించువారముగాను మమ్మను నడిపించుము. సువార్తలోని మర్మమును ప్రకటించినప్పుడు సువార్తలో ఉన్న క్రీస్తు సమాధానమును ప్రకటించువారముగా దేవుని పేరట పిలువబడి పరిశుద్ధాత్మ నింపుదలతో క్రీస్తుకు సాక్షులుగా సువార్త ప్రకటించుటకు ఆదేశింపబడినందుకు నీతోనూ పరిశుద్ధాత్మతోనూ నిత్యము జీవించుచు పరిపాలించుచుండెడి నీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ప్రార్థించుచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనా
హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నా మనవుల ముందే నీ మనసులో నెరవేరే నా మనగడ ముందే నీ గ్రంథములో నుండే నా మనవుల ముందే నీ మనసులో నెరవేరే నా మనగడ ముందే నీ గ్రంథములో ముందే ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లితును ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లితును హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ఎందుకో నన్నంతగా నీవు ప్రేమించితివో దేవా అందుకు నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా. ఈరోజు యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు ఇలా వ్రాయబడి ఉన్నది. దప్పిగొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నియ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని ధర కొరకు మీరేలా రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవియొద్ది నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుతురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతన్ని నియమించి తిని. నీ వెరుగని జనులకు నీవు పిలిచెదవు, నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించు. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. దేవునామకు స్తోత్రములు. టైం ఇచ్చిన అయ్యగారికి పెద్దలకు వందనాలు చెల్లిస్తాను. కూడా వచ్చిన సహోదర సహోదరులకు వందనాలు. కీర్తన భాగము 146 అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు మనము చదువుకుందాము. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను సన్నతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలదు. వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోవును. వారి మట్టి పాలగుదురు, వారి సంకల్పము నేడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో వాడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుని వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృష్టించిన వాడు. ఆయన ఏనాడును మాట తప్పనివాడు. బాధపరచు వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలిగొని వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కుంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా
పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరులను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గము ఆయన వంకర మార్గముగా చెయ్యును. యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు తరములన్నిటను రాజము చేయును. చదవట వాక్యము మన ఆత్మలింపమై దీంపబడును గాక. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములనౌనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గు. ఆమేన్. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 34 నుండి 43 వరకు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన శుభవార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలియా మొదలుకొని యూదాయందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిన అదే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థతపరచుచు సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానును వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించును. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇయ్యవలని మాకు ఆజ్ఞాపించెను. ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారనను. దేవుడి వాక్యం దీవించునుగాక. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. ఈ రోజు వరకు ఏర్పరచబడిన సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 4వ అధ్యాయము 17 నుండి 25 వరకు ఇట్లు రాయబడి ఉన్నది. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యమును సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. యేసు గలిలయ సముద్రం తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అని 2 సహోదరులు సముద్రంలో వలవేయుట చూసెను. వారు జాలర్లు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగాను చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులను తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలను బాగు చేసుకుంటుండగా చూసి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గుర్చిన సువార్తను ప్రకటించుచు గలిలయ అంతటా సంచరించును. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించును. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యములు పట్టి వారిని చంద్రరోగులను పక్షవాయువు గలవారిని ఆయన వద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. గలిలయ, దెకాపోలి, యెరూషలేము, యాదాయమును
ప్రదేశముల నుండి యొర్దానునకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. చిన్నవాక్యం దేవుడి నుంచి. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ శుక్రవారపు ఆరాధనలో పాల్గొన్నటువంటి సిఎస్ఐ తెలుగు సంఘ బిడ్డలందరికీ మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి ఇంత మటుకు ఈ ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరిని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. మరి ఈ ఆరాధన కార్యక్రమంలో పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచిన మీ అందరిని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే సంగ్రహ ప్రార్థన చేసినటువంటి దైవజనులను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ప్రియులారా, ఇప్పుడు మరి సంఘ విజ్ఞాపన ప్రార్థనలు చేసుకుందాం. దయచేసి అందరూ నాతో ఏకీభవించవలసిందిగా ఈ యొక్క ప్రార్థన విన్నపములను మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో, మీ కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతి యెహోవా యెహోవా ప్రభా, కృపా కనికరములు గల మా తండ్రి, గడిచిన దినమెల్లా మా ప్రభు మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచాయా. మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తుల వారి ప్రశస్త నామములో మీ కృపా సింహాసనం యొద్ద సమాజముగా మేమందరం కూడి ప్రార్థించడానికి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలయ్యా. ఇంతవరకు మా ప్రభా ఈ ఆరాధన కార్యక్రమంలో మీ యొక్క పరిశుద్ధాత్మ సన్నిధి సహాయం తోడు మాతో ఉంచి నడిపిస్తున్న మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలయ్యా. కీర్తనలు పాడినటువంటి బిడ్డలను బట్టి మీకు వందనాలు, ప్రార్థించినటువంటి బిడ్డలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు నాయన. వాక్య లేఖన భాగాలు చదివినటువంటి బిడ్డలను బట్టి మీకు వందనాలు, సంగ్రహ ప్రార్థన చేసినటువంటి దైవజనులను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీకు వందనాలు మా ప్రభా. ఈ సమయంలో మా యొక్క విజ్ఞాపన ప్రార్థనలను బట్టి మీ సన్నిధికి వస్తున్నాం నాయన. మరియు మాకు ఇచ్చినటువంటి మంచి సహవాసాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు నాయన. దైవజనులు పాస్టర్ ఆనంద్ జ్యోతి గారిని బట్టి మీకు వందనాలు, అలాగే పాస్టర్ స్టీఫెన్ డానియల్ గారిని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు నాయన. అలాగే మీ సేవలో నన్ను వాడుకుంటున్నటువంటి మీ ప్రేమను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు నాయన. మీ బిడ్డలను నడిపించడానికి కావలసినటువంటి మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, జ్ఞానము మా అందరికీ దయచేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే మా ప్రభా ఇండియా ప్రాంతంలో నుంచి మాకు సహకరిస్తున్నటువంటి ఇదిగో మా ప్రభా యొక్క ఇంటర్నెట్ ద్వారా మీ నామాన్ని స్తుతించడానికి మాకు ఎంతగానో సహకరిస్తున్నటువంటి ప్రియులు ఆశీర్వాదం గారి కుటుంబాన్ని, అలాగే సుధీర్ గారు మీడియా విషయంలో ఎంతో సహకారిగా ఉంటున్నటువంటి సహోదరులు సుధీర్ గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి, దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అలాగే మా ప్రభా సంఘ పెద్దలు సామేస్కేల్ గారు అయితేనేమి, బాబు గారు అయితేనేమి, అలాగే మా ప్రభా సామెల్ గారు అయితేనేమి, చిట్టిబాబు గారు అయితేనేమి, అబ్రహాం గారు అయితేనేమి, సంపత్ గారు అయితేనేమి, సహోదరి శ్రావణి గారి కుటుంబం అయితేనేమి, మా ప్రభా ఇంకా సంఘం యొక్క కార్యక్రమాల్లో సహకరిస్తున్నటువంటి పెద్దలందరిని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలనైనా. అలాగే సంఘ బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. వీళ్ళందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలనైనా. ప్రత్యేకంగా మా ప్రభా ఇదిగో ఉద్యోగాలు లేక ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. మీ కృప చూపండి. బిడ్డలు నా ప్రభా కష్టార్జితం చేసుకుని తమ కుటుంబాలను పోషించుకోవడానికి కావలసినటువంటి ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా ఉద్యోగాల్లో ఉన్న తమ యజమానుల వద్ద పనిచేస్తున్న బిడ్డలకు మా ప్రభా మీ కృపా సాయం దయచేయండి. యజమానులకు మంచి మనస్సును గ్రహించండి ప్రభా. సకాలంలో జీతంలో అందడానికి మీ కృపా సహాయం దయచేయండి. సకాలంలో బిడ్డలు మా ప్రభా ఇండియా ప్రాంతాన్ని
తమ ప్రియులను దర్శించడానికి కావలసినటువంటి సహాయం దయచేయండి. మా ప్రభా మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు నాయన. అలాగే మా ప్రభా మీ సేవలో పాల్గొంటున్నటువంటి మిషనరీలందరినీ జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మీకు వందనాలు నాయన. వారికి ఉన్నటువంటి ప్రతి ఆటంకమును, హింసను యేసు నామంలో తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రత్యేకంగా మా ఇండియా ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా యొక్క దేశ పాలకులను జ్ఞాపకం చేసుకునండి. మా యొక్క రాష్ట్రపతులు అయితేనేమి, ముఖ్యమంత్రులు అయితేనేమి, ప్రధానమంత్రులు అయితేనేమి ప్రభా, వారికి మంచి మనస్సు అనుగ్రహించండి. మంచి పరిపాలన చేయడానికి మీ కృపా సహాయం దయచేయండి. మా ప్రభా ఇండియా ప్రాంతంలో ఉన్న మా సంఘములన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తున్నాం నాయన. మీకు వందనాలు. అలాగే మా యూఏఈ ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ 7 ఎమిరేట్స్లో ఉన్న పాలకులందరికీ మా ప్రభా మీరు మంచి మనస్సు దయచేయండి ప్రభా. మీకు వందనాలు దేవా. మరి ఇదిగో ఈ లోకమంతా ఈ కరోనా వైరస్ చేత పీడింపబడుచుండగా మా ప్రభా యేసు నామంలో త్వరలో మాకు విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు నాయన. అలాగే మా ప్రభా ఈ కోవిడ్లో బయట పనిచేస్తున్నటువంటి ప్రత్యేకంగా మా ప్రభా వైద్య సిబ్బందిని మీరు జ్ఞాపకం చేసుకుని, డాక్టర్స్ అయితేనేమి, నర్సులు అయితేనేమి మా ప్రభా ఇంకా వారికి సహకరిస్తున్నటువంటి ప్రతి సిబ్బందిని మీరు జ్ఞాపకం చేసుకుని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా. త్వరలో మీ చిత్తమైతే వ్యాక్సిన్ అనుగ్రహించి మా ప్రభా మెడిసిన్ కూడా మాకు అందజేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మీకు వందనాలు, మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గొప్ప దేవా మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు. అలాగే మా ప్రభా ఇండియా ప్రాంతంలో విడిచి వచ్చిన మా ప్రియుల కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకునండి. మా ప్రభా మీకు వందనాలు. యవన బిడ్డల యొక్క వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి తల్లిదండ్రుల హృదయ వాంఛలు నెరవేర్చమని ప్రార్థిస్తున్నామయ్యా. మీకే వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలయ్యా. వృద్ధాప్యంలో ఉంటున్నటువంటి వారి తల్లిదండ్రులకు సహాయం దాయిచ్యమని ప్రార్థిస్తున్నాం. వారు విడిచి వచ్చినటువంటి వారి సమస్తమును యేసయ్యా మీ రక్త ప్రోక్షణలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. అలాగే మా ప్రభా దేశ విదేశాల్లో చదువుల నిమిత్తము, ఉద్యోగాల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తమున మా పిల్లల కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రభా కాలేజీలో చదువుతున్నటువంటి మా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. మంచి స్నేహితులను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయా మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ వారంలో పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్నటువంటి వీళ్ళందరినీ బట్టి, కుటుంబాలన్నింటిని బట్టి మీకు వందనాలు నాయన. కుటుంబంలో శాంతి, సమాధానం, సమృద్ధి, దీర్ఘాయు చేత నింపమని ప్రార్థిస్తున్నాం. అలాగే మా ప్రభా గర్భిణీలుగా ఉన్నటువంటి బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నామయ్యా. సంపూర్ణ బలం, ఆరోగ్యం దయచేయండి. తగిన కాలమందు సుఖమైన ప్రసవాలు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. చంటి బిడ్డల తల్లులను బట్టి మీకు వందనాలు నాయన. వారికి సంపూర్ణ ఆరోగ్యం, బలము దయచేయండి మా ప్రభా. ఇదిగో ప్రయాణాలకు సిద్ధపడుతున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి మా ప్రభా. క్షేమకరమైనటువంటి ప్రయాణాలు బిడ్డలకు అనుగ్రహించండి నాయన. మీకు వందనాలు. డ్రైవింగ్లో ఉన్నటువంటి బిడ్డలకు మీ సహాయము, తోడు అనుగ్రహించండి నాయన. మీకు వందనాలు. అలాగే మా ప్రభా ఈ యొక్క వారంలో తమ ప్రియులు నిద్రించి ఉండగా ప్రభా విడువబడినటువంటి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాలకు ఓదార్పు, శాంతి, సమాధానం, నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మీకు వందనాలు. అలాగే మా ప్రభా మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని నాయన. వారి ప్రతి అవసరతను, ఆఖరతలను ఎరిగిన దేవుడు అయ్యా. మీకు వందనాలు ప్రభా. మరి వారి జీతాలు సకాలంలో అందులాగిన, సకాలంలో వారు వెకేషన్స్కి వెళ్ళులాగిన, వారు వెళ్ళి తమ ప్రియులను దర్శించుకొని తిరిగి మీ సన్నిధిలో కనబడలాగిన మీ కృపా సాయం దయచేయండి దేవా. మరి ప్రత్యేకంగా మీ చిత్తమైతే మా ప్రభా త్వరలో మేమందరం కలిసి మీ మందిరంలో చేరి మా ప్రభా మీ సన్నిధిలో మేమందరము సంతోష గానములతో ఉత్సాహధ్వని చేయించు మీ నామాన్ని స్తుతించి మహింపరిచి గణపరిచే భాగ్యం త్వరలో మా అందరికీ దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికి చెల్లిస్తూ మా ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామంలో ఈ కొద్ది ప్రార్థన విన్నపములు మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. మరి అందరికీ వచ్చిన పాట హల్లెలూయా స్తుతి మహిమ అనే పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపడతాం. మీకు మీ దగ్గర పాటలు పుస్తకున్నట్లయితే లిరిక్ చూసి మనస్ఫూర్తిగా దేవుని స్తుతిస్తూ పాడదాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము.
దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. మన నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. మన నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ అనే పాట పాడుకుందాం. God is good all the time. He put a song of praise in this heart of mine. God is good all the time. Through the darkest night, His light will shine. God is good. God is good all the time. God is good all the time. The song of praise in this heart of mine. God is good all the time. Through the darkest night, His light will shine. God is good. God is good all the time. If you're walking through the valley, there are shadows all around. Do not fear, He will guide you. He will keep you safe and sound. He has promised you never leave you nor forsake you. And His word is true. God is good all the time. The song of praise in His heart of mine. God is good all the time. Through the darkest night, His light will shine. God is good. God is good all the time. దేవుని నామంలో అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా సిఎస్సి చర్చ్ దుబాయ్కి, అదేవిధంగా ఆశీర్వాద్ గారు, అనిత గారు వాళ్ళ ఫ్యామిలీకి మరి దేవుని నామంలో వందనాలు. మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి ఈరోజు మనం మిషన్ సండే కాబట్టి మనం వాక్యం చూసుకొని వాక్యంలోకి మరి దేవుని చెప్పే మాటల్లోకి మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. పంచుకోబోయే వాక్యం మరి దేవుడు నాకు ఇచ్చిన కృప. మరి దేవుని యొక్క వాక్యం ఎంత విలువైందో అన్నది ఈరోజు మనం చూసుకుందాం. మరి ఎన్నో వాక్యాలు మనం వినుంటాం, కానీ ఈ యొక్క వాక్యం మరి మిమ్మల్ని దీవించేలాగా, మరి పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడిన లాగిన మనం ఒక్క చిన్న ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రభువా, నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు మీకు ఆ కృప మా పైన హెచ్చుగా ఉంచి తండ్రి, కాపాడో తండ్రి, నడిపించావు, సజీవ లెక్కలో ఉంచావు. నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కోబోయే వాక్యాల్లో ప్రభా మీ యొక్క కృపను తోడుగా ఉంచండి, జ్ఞానం దయచేయండి, శక్తిని దయచేయండి. నా మాటలు కాకుండా ప్రభా మీ యొక్క మాటలు వినిపింపు చేయండి ప్రభా. ఎంతమంది అయితే ప్రభా ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో వాళ్ళందరినీ దీవించండి. వాళ్ళ
హృదయాల్లో ప్రభా ఈ యొక్క వాక్యం అనే విత్తనం విత్తబడి ప్రభా అది ఫలించగలటకు సహాయం చేయండి. లార్డ్ ప్రభా వాక్యం అయితే పంచుకోవడానికి మీ యొక్క శక్తిని బట్టి ప్రభా మాకు ఆపర్చునిటీ ఇచ్చావు, నీకు వందనాలు స్తోత్రాలు. కానీ అది ఫలించగలటకు ప్రభా కావాల్సిన శక్తిని కావాల్సిన గ్రోత్ని ప్రభా మీరే ఇవ్వడానికి సమర్థుడు అని మేము నమ్ముతున్నాం తండ్రి. ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ప్రత్యేకంగా మరి మనం చూసుకుంటే 9th సండే ఆఫ్టర్ పెంటికోస్ట్ అండి. సో 9th సండే ఆఫ్టర్ పెంటికోస్ట్ మన థీమ్ ఏంటంటే మిషన్ సండే. మిషన్ సండేకి మనం చదువుకోబోయే వాక్యం యెషయా గ్రంథం 55వ అధ్యాయం నుంచి చదువుకుందాం, 1 నుంచి 6 వచనాల వరకు. మరి అందరూ మీ యొక్క బైబిల్స్ని తీసి మరి నేను చదువుతుండగా వాక్యం మీద మీ యొక్క దృష్టి నుంచి ప్రతి ఒక్క మాట చదువుకుందాం. మరి దేవుడు మనం సహాయం చేయను గాక. యెషయా గ్రంథం 55వ అధ్యాయం వర్స్ 1. దప్పిక గొనిన వారులారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయడి. 2వ వచనం చదువుకుందాం. ఆహారం కాని దాని కొరకు మీరెలా రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యాయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. 3వ వచనం. చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపెదను. 4వ వచనం. ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించితిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతని నియమించదను. 5వ వచనం. నీ వెరగని జనులను నీవు పిలిచెదవు, నిన్ను ఎరగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవాని బట్టి ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. 6వ వచనం చదువుకుందాం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకోండి. మరి మనం చదువుకుంటే యెషయా గ్రంథం 55వ అధ్యాయం మనం చూసాం కదండి. ఇది కంప్లీట్ సెట్ ఆఫ్ మన హ్యూమన్ లైఫ్ అండి. అది ఏంటంటే యెషయా ప్రవక్త మనం చూసిన విధంగా దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఎలాగైతే ఈ యొక్క వాక్యాన్ని పరిశుద్ధాత్మ సహాయంతో రాశారో, మరి దీంట్లో ఉన్న వాక్య సత్యాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. వాక్యం వినే ముందు ఒక చిన్న కథతో మీకు స్టార్ట్ చేస్తాను. ఏంటంటే ఒక అడవి గుర్రం గురించి చెప్పుకుందాం అండి. అడవిలో పెరిగే ఒక గుర్రాన్ని దాన్ని మనం అదుపులో తెచ్చుకోవాలంటే ఈ యొక్క వ్యక్తి ఏం చేస్తారో తెలుసా మీకు? సో అడవిలో తిరిగే గుర్రం అది ఎక్కడ పడితే అక్కడ పరిగెడుతూ ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ దానికి ఇష్టం వచ్చినట్టు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, దానికి ఇష్టమైన పనులన్నీ చేస్తూ ఉంటుంది. సో ఇలాంటి ఒక గుర్రాన్ని అదుపులో తెచ్చుకోవాలంటే ఈ యొక్క గుర్రాన్ని అదుపులో తెచ్చే వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా మీకు? దాని యొక్క కళ్ళకి ఏంటంటే ఒక గంతులు కట్టేస్తాడు. ఫస్ట్ గంతులు కట్టేసి దాని యొక్క మెడ నుంచి తాడు కట్టి మధ్యలో ఒక పోల్కి పెట్టేస్తాడు అనమాట. పోల్కి పెట్టిన వెంటనే ఏమవుద్దంటే ఇది పరిగెట్టాలనుకుంటుంది, ఏం చూస్తుందో తెలీదు, గట్టిగా పరిగెడుతుంది. పరిగెట్టిన తర్వాత పరిగెట్టి అలసిపోద్ది. ఈ యొక్క అలసిపోయిన గుర్రం ఏమనుకుంటుంది అంటే నేను చాలా దూరం నేను పరిగెట్టి వచ్చేసాను. మనం చూస్తే ఆ యొక్క గుర్రం ఏంటంటే ఎంత పరిగెట్టినా సరే అదే స్థలంలో ఉండడం మనం చూస్తాం. అలాగే ఈ యొక్క అడవి గుర్రం ఎలాగైతే ఉందో మనకు తలంపులు కూడా దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు ఏం చేయాలి? దాన్ని యొక్క బంధించాలన్నమాట. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఏం చేయాలంటే మన యొక్క కళ్ళని, మన యొక్క తలంపుల్ని మనం బంధించి దేవుని యొక్క వాక్యం మీద దృష్టి పెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఎప్పుడైతే మనం దృష్టి పెడతామో ఏంటంటే దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో జరగడం మనం చూస్తామండి. మరి ఈ యొక్క ఆశీర్వాదాలు ఎవరు వద్దనుకుంటారు? దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్స్ ఎవరు వదులుకోవడానికి ఇష్టపడరండి. దేవుడిచ్చే బ్లెస్సింగ్స్ ని పొందుకోవాలంటే మనకి దేవుడు పరిశుద్ధపరిచి ఆశీర్వదించాలని కోరుకుంటాడండి. సో పరిశుద్ధపరచడానికి మనం ఇష్టపడమా అన్నది మనం తేల్చుకోవాల్సిన విషయం. మరి ఐజాయా చాప్టర్ 55లో మనం చూసిన
ఈ యొక్క 6 వచనాల్లో మొదటి వచనం దేని గురించి మాట్లాడుతుందంటే సువార్త గురించి మాట్లాడుతుంది. ఇక 2వ వచనం 3వ వచనం దేని గురించి మాట్లాడుతున్నాయంటే దేవుడిలో మనం ఎదుగుదల గురించి మాట్లాడుతుంది, గ్రోయింగ్ ఇన్ క్రైస్ట్ జీసస్. 4వ వచనం 5వ వచనం దేని గురించి మాట్లాడుతుందంటే దేవుడు మనకిచ్చే బ్లెస్సింగ్స్ గురించి మాట్లాడుతుందండి. 6వ వచనం దేని గురించి మాట్లాడుతుందంటే హెచ్చరింపు, వార్నింగ్ గురించి మాట్లాడుతుంది. మరి చదివిన వాక్యం మనం దృష్టి పెట్టి మనం గమనించామా, మన హృదయాల్లోకి వెళ్ళిందా అన్నది మనం పరీక్ష చేసుకోవాలి. మరి దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడి మరి దేవుని యొక్క కృపలను అనుభవిస్తూ మరి దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం పెట్టే స్థితిలో మనం ఎప్పుడూ ఉండకూడదు. మరి ఇటువంటి కరోనా వైరస్ సిచ్యువేషన్లో మనం మరి దేవుడు మనల్ని కాపాడి ప్రతి ఒక్క ప్రమాదాల నుంచి, శోధనల నుంచి, ఒక వైరస్ నుంచి, కంటి కనబడలేని వైరస్ నుంచి మరి దేవుడు మనల్ని మన కుటుంబాలని కాపాడుతున్నారంటే దేవుని యొక్క కృప అండి. మరి ఎంతమంది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు మరి ఈ విషయంలో అన్నది మనం చూసుకోవాలి. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం కీర్తనలో చెప్తుంది. మరి మనం చూసుకున్న వాక్యంలో ఎంత సత్యం ఉందో ఈరోజు మనం చూసుకుందాం. సో దేవుని యొక్క వాక్యం సత్యమే ఉంది కాబట్టి మనం పరిశుద్ధాత్మ దేవుడి సహాయం కోరి మనం ఈ వాక్యంలోకి వెళ్దాం. ముందుగా చూసినట్లయితే ఈ యొక్క 6 వచనాల్లో మనకి ఎన్నో విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. మనం ఎప్పుడు వాక్యం అనేది పరిగెడుతూ చదవకూడదు, కానీ నెమ్మదిగా అక్షరం బై అక్షరం మనం చదువుతూ ఉండాలి. అప్పుడు మనకి దేవుడు యొక్క ఆత్మ మనతో మాట్లాడినాగా మనం ప్రార్థన చేసుకుని చదివినప్పుడు దేవుని యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడం మనం చూస్తామండి. మరి దేవుని యొక్క వాక్యం మనం చదువుకునేటప్పుడు యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే అన్ని వచనాలు వర్స్ నెంబర్ 4 అండ్ వర్స్ నెంబర్ 5, 4వ వచనం 5వ వచనంలో మనం చూసినట్లయితే మరి దేవుని యొక్క బ్లెస్సింగ్స్ గురించి వస్తామండి. ఈ యొక్క బ్లెస్సింగ్స్ గురించి మనం చెప్పుకుంటూ వెళ్తే ఎవరు అసలు దేవుని దగ్గరికి వచ్చి బ్లెస్సింగ్స్ కోరుకోరండి? ఎవరైనా సరే, అన్యుడైనా దేవుని నమ్ముకున్న వ్యక్తి అయినా దేవుడు ఆశీర్వదిస్తానంటే ఎవరు వద్దంటారు? బ్లెస్సింగ్స్ అందరికీ కావాలి కదండి. మరి ఈ యొక్క బ్లెస్సింగ్స్ కావాలంటే దానికి ముందుగా మనం ఏం చేయాలి? దేవుని యొక్క కొన్ని నిబంధనలు పెడుతున్నారు అనమాట, కొన్ని రూల్స్ పెడుతున్నారు. ఆ రూల్స్ ఏంటంటే ఈ యొక్క యెషయా గ్రంథం 55వ అధ్యాయం మనం చూద్దాం. మరి 1వ వచనం నుంచి 3వ వచనం వరకు మనం తీసుకోకుండా, మనం దాన్ని పాటించకుండా మనకి 4వ వచనంలో 5వ వచనంలో ఉన్న బ్లెస్సింగ్స్ కావాలంటే అది అసాధ్యం అండి. దేవుని యొక్క వాక్యం ఎప్పుడైనా సరే ఒక క్యాలెండర్ వాక్యం కాదండి. క్యాలెండర్లో, క్రిస్టియన్ క్యాలెండర్లో ఏముంటుంది? నేను ఎప్పుడు మిమ్మల్ని ఆశీర్దిస్తాను, బహుగా ఆశీర్దిస్తాను, ఇలాంటి వాక్యాలు పెడతారు. కానీ ఆ క్యాలెండర్ ఉన్న వాక్యం చదివి దేవుడు నన్ను ఈరోజు బ్లెస్ చేశాడు అని చెప్పి మనం అనుకుంటామే. కానీ దానికి ముందు బ్లెస్ చేయాలంటే, దేవుని యొక్క వాక్యం ద్వారా మనం బ్లెస్ చేయబడాలంటే మనం ఏం చేయాలి అన్నది ఎవరు గమనించాం. సో మనం ఏం చేయాలన్నది దేవుని యొక్క వాక్యం నుంచి చూసుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం ఎంతో ప్రత్యేకమైన అధ్యాయం అండి. ఈ ప్రాఫెట్ ఐజియా మరి దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఎంత చక్కగా రాస్తున్నారంటే వర్స్ 1 నుంచి వర్స్ 6 వరకు టోటల్ కంప్లీట్ హ్యూమన్ లైఫ్ గురించి రాస్తుందండి. మీరు చదువుతున్నప్పుడు మరి మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ మరి దేవుని యొక్క ఆత్మ నింపబడి మరి మనం చదివితే ఒక్కొక్క లైన్లో, ఒక్కొక్క వచనంలో ఉన్న సత్యాలు మనం చూస్తే ఆశ్చర్యపోతాం. మొదటి వచనం చూస్తారా? దప్పిక గొనిన వారులారా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. ఎవరికండి ఈ వాక్యం? దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఇంగ్లీష్లో, కమ్ ఎవ్రీవన్ హూ థర్స్ come to the waters, and he who has no money come buy and eat, come buy wine and milk without money and without price. సో దేవుని యొక్క వాక్యం ఫస్ట్ వర్డ్ ఇంగ్లీష్లో చూస్తే ఓ కమ్ అని ఉంటుంది. ఓ కమ్ అనగానే అదొక సువార్తకి సంబంధించిన విషయం అండి. అది మిషన్ సండేకి ఈ యొక్క ఐజాయా 55 ఎలా రిలేట్ అయిందో అన్న చూస్తే ఈ యొక్క ఫస్ట్ వర్డ్లోనే ఇంగ్లీష్లో మనం చదివితే కమ్ ఎవ్రీవన్ హూ థర్స్, కమ్ రండి, దయచేసి మీరందరూ దేవుని దగ్గర రండి. ఎవరు రావాలి? దాహము, దప్పిక గొనిన వారందరూ నా దగ్గర రండి అని చెప్పి దేవుడు పిలుస్తున్నాడు అనమాట. సో ఎవరికైతే దేవుడి దగ్గరికి వస్తారో వాళ్ళకి ఏమి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? దాహం ఉండాలని కోరుకుంటున్నాడు. దాహం అంటే ఏంటండి? ఈ యొక్క శరీరంతో ఉండేటప్పుడు మనకున్న దాహం కాదండి, అంటే మనుషుల్ని తాగితే తీరే దాహం కాదండి. దేవుని కొరకు మనం జీవించాలి, దేవునితో మనం గడపాలి అన్న దాహం. సో ఇటువంటి దాహం ఉన్న వాళ్ళు ఎక్కడికి రావాలి? కమ్ టు ద వాటర్స్, నీళ్ల యొద్దకు రండి అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. నీళ్లు అనేది యేసయ్యకి
గుర్తండి. యేసయ్య దగ్గరికి మనం వచ్చేటప్పుడు మనం ఏం కలిగి ఉండాలి? దాహం కలిగి ఉండాలి. సో దేని గురించి దాహం కలిగి ఉండాలి? దేవుని యొక్క సన్నిధికి మనం ఎప్పుడు వెళ్తామా, దేవుడితో మనం ఎప్పుడు మాట్లాడతామా, ఎప్పుడు సహవాసం చేస్తామన్న దాహం మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో ఉన్న సంతోషం మనం అనుభవిస్తేనే తెలుస్తుందండి. మరి తేనె చాలా తీగా ఉంటుంది అని మరి ఎన్నిసార్లు చెప్పుకున్నా సరే మీకు అర్థమవుతుందా? అర్థం కాదండి. సో తేనె బాగా తీగా ఉంటుంది అని చెప్పి ఒక్క చుక్క మన నాలుక మీద వేసుకుంటే మనకి అర్థమవుతుంది. అలాగే దేవుని యొక్క సన్నిధిని మనం అనిపించినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఉన్న సంతోషం, ఆ యొక్క దాహం తీరటంలో ఉన్న ఆనందం మనకు అప్పుడు అర్థమవుతుందండి. సో దేవుని యొక్క వాక్యం వర్స్ 1లో ఏంటి సూటిగా ఏమని చెప్తుందంటే, ఎవరైతే దాహం కలిగి ఉన్నారో వాళ్ళందరూ నా దగ్గరికి రండి, నేను మీ దాహం తీరుస్తాను అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సో ఇటువంటి దేవుని యొక్క పిలుపుకి మరి ఎంతబడి లోబడి ఉన్నాం? మరి అన్యజనులుగా ఉన్నప్పుడు దేవుని యొక్క సువార్త మనకి అందింపబడినప్పుడు మనం దేవుని దగ్గరికి వచ్చాం, అంత బాగానే ఉంది. మరి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మొత్తం మనకి బ్లెస్సింగ్స్ అన్ని వచ్చేసినట్టేనా? మరి ఇంకా మనం చేయాల్సింది ఏం లేదండి. దేవుని దగ్గరికి వచ్చిన వెంటనే మనం ఏం చేస్తున్నాం అంటే, మనం వేరే ఒక మతాన్ని నుంచి రావచ్చు, లేకపోతే మనం మారుమనసు పొంది మళ్ళీ దేవుని దగ్గరికి రావచ్చు. కానీ వచ్చిన తర్వాత మన స్పిరిచువల్ గ్రోత్, మన ఆత్మీయ ఎదుగుదల ఎలా ఉందని మనం పరీక్ష చేసుకోవాలి. మరి ఎలాగుంది? ఎప్పటి నుంచో ఒక 30 years నుంచి మేము క్రిస్టియన్గా ఉన్నామండి, లేకపోతే 50 years నుంచి క్రిస్టియన్గా ఉన్నామండి, కానీ ఇప్పటికీ మేము అదే స్టేజ్లో ఉన్నామండి అని చెప్పే మాటలో ఉన్నారా? లేకపోతే మేము అప్పుడు నమ్ముకున్న దానికన్నా ఇప్పుడు దేవునికి ఇంకా దగ్గరగా ఉన్నామండి అని చెప్పే స్థితిలో ఉన్నారా అన్నది మనం పరీక్ష చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో ఎదగాలని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుని యొక్క ఆత్మ చెప్తుంది. మరి ఆత్మతో ఎవరైతే నింపబడతారో వాళ్ళు దేవుని యొక్క కుమారులు అనబడతారని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. మరి దేవుని యొక్క శక్తితో మనం నింపబడాలని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మరి ఇన్ని చదువుతున్నా మరి దేవుని వాక్యం చదివి ఏదో ఆచారపూర్వకంగా మనం దేవుని యొక్క వాక్యం చదువుతున్నామా, లేకపోతే దేవుని యొక్క వాక్యం మన హృదయాల్లో ధ్యానిస్తున్నామా అన్నది మనం చూసుకోవాలి. మరి దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యం ఎవరికైతే దాహం ఉందో వాళ్ళు నా యొద్దకు రండి అని చెప్పి దేవుని యొక్క వాక్యం పిలుస్తుంది. పిలుపు అంటే అది సువార్త, అది మిషన్. సో మిషన్ సండేకి రిలేట్ అయిన పదం ఏంటంటే ఇక్కడ రండి, కమ్. 1వ వచనం తర్వాత భాగంలో, హీ హూ హ్యాస్ నో మనీ కమ్ బై అండ్ ఈట్. రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. వస్తాము, దేవుని దగ్గరికి వచ్చాం, సరే రూకలు లేని వారులారా అంటే నా దగ్గర డబ్బులు లేకుండా మరి భోజనం ఎలా చేస్తాం? ఇదేంటి దేవుని వాక్యం ఎలా చెప్తుంది అని చెప్పి మనం ఆశ్చర్యపోతాం. ఇక్కడ డబ్బులు లేకపోవచ్చు. దేవుని యొక్క వాక్యం ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళు కొనుక్కునే వాక్యం కాదండి. ఇది దేవుని మీద విశ్వాసం ఉండి, దేవుని మీద నమ్మకం ఉండి వాళ్ళు దేవుని యొక్క విశ్వాసం, దేవుని మీద మనకుండే విశ్వాసం, దేవుని మీద మనకుండే నమ్మకమే ఈ యొక్క ధనం కింద చూపిస్తుంది. ఈ వాక్యంలో మనకు విశ్వాసం, మన ఒక ట్రస్ట్ ఏంటంటే దేవుడికి ఇదొక ధనం కింద కనిపిస్తుంది అన్నమాట. ఎప్పుడు మనం మన ఒక విశ్వాసాన్ని, మన ఒక ట్రస్ట్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలంట. పూర్వకాలంలో బార్టర్ సిస్టమ్ అని ఉండేది. బార్టర్ సిస్టంలో ఏమవుతుంది, మనకు అక్కడ డబ్బులు ఉండేవి కాదు. అక్కడ ఒక వస్తువు మన దగ్గర ఉంటే ఆ వస్తువుని మనం అవతల వాళ్ళకి ఇచ్చి, అవతల వాళ్ళ దగ్గర నుంచి మనకు కావాల్సిన వస్తువు మనం తీసుకునే వాళ్ళం. సో అది బార్టర్ సిస్టంలో. మరి ఈ యొక్క దేవుని వాక్యంలో ఏంటంటే మనకి మనీ అనేది ఏంటంటే మన యొక్క నమ్మకం, మన యొక్క విశ్వాసం. మన యొక్క విశ్వాసాన్ని ఇచ్చి దేవుడిచ్చే నీళ్లు తీసుకోవాలంట. నీళ్లు తీసుకోవడం అంటే యేసయ్యని మన హృదయాల్లో తీసుకోవడం. సో ఈ యొక్క విశ్వాసాన్ని ఇచ్చి మనం ఏం కొనుక్కోవాలంటే బై వైన్ అండ్ మిల్క్ వితౌట్ మనీ అండ్ వితౌట్ ప్రైస్. సో 2వ వచనం ఏం చెప్తుందంటే, ఆహారము కాని దాని కొరకు మీరెలా రూకలిచ్చెదరు, సంతుష్టి కలుగు చేయదాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యాయపరచెదరు. సో దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా ఇక్కడ ఉందండి. మనం చాలా కష్టపడతామండి. ఎవరైనా ఎందుకు కష్టపడతారు? ఉద్యోగాలు చేసి, వ్యాపారాలు చేసి ఎందుకు కష్టపడతారు? వాళ్ళకి కావలసిన ధనం, అంటే వాళ్ళ కుటుంబాన్ని పోషించగలిగే ధనాన్ని సంపాదించుకోవడానికే కష్టపడతారు. సో కష్టపడిన తర్వాత మనం ఏం చేస్తాం, దాన్ని ఖర్చు పెడతామండి. దేనికి ఖర్చు పెడతాం? మనకి కావాల్సిన సరుకులైనా, మనకి ఇంట్లో కావాల్సిన తిండి అయినా, ఏదైనా సరే తెచ్చుకోవడానికి, ఫుడ్ అయినా ఏమైనా తెచ్చుకోవడానికి దీన్ని ఖర్చు పెడతా ఉంటాం. మరి దేవునికి వాక్యం ఏమంటుంది, ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రూకలిచ్చెదరు.
అంటే మనం కరెక్ట్ విధానంలో మనం ఖర్చు పెడుతున్నామా లేదా, మన యొక్క విశ్వాసాన్ని, మన యొక్క విశ్వాసం ఎలా ఉంది, మన యొక్క విశ్వాసాన్ని ఖర్చు చేసే విధానం ఎలా ఉంది అని చెప్పి దేవుని వాక్యం ప్రశ్నిస్తుంది. మనం ఎప్పుడైనా సరే వ్యర్థంగా మనం ₹1 ఖర్చు పెట్టినా సరే అది దేవుడు దానికి లెక్క అడుగుతాడు. మరి దేవుని యొక్క వాక్యం మనం చదువుతున్నప్పుడు ఈ యొక్క 2వ వచనంలో మనం చూసినట్లయితే మనం ఏం చేస్తున్నామంట, మన యొక్క ధనాన్ని దేని కొరకు ఖర్చు పెడుతున్నాం, ఆహారం కాని దాని కొరకు ఖర్చు పెడుతున్నాం అని చెప్పి దేవునికి వాక్యం చెప్తుంది. ఆహారం కాని దాని కొరకు మన యొక్క ధనాన్ని ఖర్చు పెడుతున్నాం అంట. మన యొక్క ధనం అనేది దేనికి సూచన అండి, మన యొక్క విశ్వాసానికి సూచన. మన యొక్క విశ్వాసాన్ని ఇప్పుడు మనం దేనికోసం ఖర్చు పెడుతున్నాం, ఆహారం కాని దాని కొరకు. ఆహారం అంటే ఇక్కడ మన నిజమైన దేవుడి దగ్గర రాకుండా వేరే ఒక దేవుడి దగ్గరికి మనం చేసుకుంటే అది ఆహారం కాని దాని కొరకు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. మోషే ఇచ్చిన 10 కమాండ్మెంట్స్లో ఫస్ట్ కమాండ్మెంట్ ఏంటండి, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిచ్చింది. మరి దేవుడికి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మరి ఆహారం అనేది దేవుడు సాక్షాత్తు దేవుడే అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మరి ఆహారం కాని దాని కొరకు మనక రూకల్ని, మనక మనీని, మనక కష్టార్జితాన్ని మనం ఖర్చు పెడుతున్నామంట. మరి ఈ యొక్క సిచ్యువేషన్లో మనం ఉన్నాం లేదా మనం పరీక్ష చేసుకోవాలి. మనం సంపాదించే ప్రతిదైనా మన ఒక విశ్వాసం ఎవరి మీద ఉంచుతున్నాం, మనక విశ్వాసం ఎవరి మీద ఉంచుతున్నాం అన్నది మనం చూసుకోవాలి. మనకు విశ్వాసం మీకున్న ధనం మీద ఉంచుతున్నారా, మీకున్న ప్రాపర్టీ మీద ఉంచుతున్నారా, మీకున్న బలగం మీద, బంధువుల మీద ఉంచుతున్నారా, లేకపోతే మీకున్న ఉద్యోగం మీద ఉంచుతున్నారా, లేకపోతే మీకున్న దేవుడి మీద ఉంచుతున్నారా అన్నది మీరు పరీక్ష చేసి తెలుసుకోవాలండి. ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రోకులిచ్చదురు అని చెప్పి దేవుని వాక్యం ప్రశ్నిస్తుంది. సంతృష్టి కలుగజేయ దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యాయపరచదురు అని చెప్పి దేవుని యొక్క వాక్యం క్వశ్చన్ చేస్తుంది. ఇక్కడ నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మంచి పదార్థము భుజించుడి, జాగ్రత్తగా ఆలకించి అన్న దాని మీద మనం దృష్టి పెడదామండి. నా మాట జాగ్రత్తగా ఆలకించి అంటే చాలామంది ఇప్పుడు చర్చ్కి వెళ్తామండి, మనం దేవునికి వాక్యం వింటాం, పాస్టర్ గారు చెప్తుంది. మనం దేవునికి వాక్యాన్ని ఒక చెవితో విని ఒక చెవితో వదిలేసేలాగా ఉన్నామా, లేకపోతే దేవునికి వాక్యాన్ని విని ఈ యొక్క వాక్యం నాకు కాదు పలానా నాకు తెలిసిన వ్యక్తికి అని చెప్పి మనం సంతోషపడుతున్నామా, లేదంటే దేవునికి వాక్యం సూటిగా నాతోనే మాట్లాడుతుంది అన్న గద్దింపుతో మనం దేవునికి వాక్యం వింటున్నామా అని మనం పరీక్ష చేసుకోవాలి. మరి దేవునికి వాక్యం మనం వింటున్నప్పుడు జాగ్రత్తగా ఆలకించాలని చెప్పి దేవునికి వాక్యం చెప్తుంది. జాగ్రత్తగా ఆలకించడం అంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు మనతో ఈరోజు. మీరు మామూలుగా సండే చర్చ్లో కూర్చున్నప్పుడు పాస్టర్ గారు వాక్యం చెప్తారు. వాక్యం చెప్తున్నప్పుడు ఏమవుద్దంటే ఆ యొక్క వాక్యం మీకు కాదు అని విన్నారనుకోండి, అది జాగ్రత్తగా వినకపోవడం అండి. జాగ్రత్తగా ఆలకించి అంటే దేవుడు నా కొరకు ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు నా గురించి ఏమి సిద్ధపరిచాడు ఈరోజు ఆత్మీయ ఆహారం అన్న దృష్టితో మనం దేవుని యొక్క వాక్యం మనం వింటే అప్పుడు దేవుడు ఏమిస్తాడంట, దేవుని యొక్క ఆత్మతో, దేవుని యొక్క రక్తంతో మనల్ని కడిగి పరిశుద్ధపరిచి మనల్ని ఆశీర్వదించాలని దేవుని కోరుకుంటున్నాడు. మరి దేవుని యొక్క వాక్యం మనం జాగ్రత్తగా ఆలకిస్తున్నామా లేదా మనం పరీక్ష చేసుకోవాలి. 2వ వచనం మళ్ళీ చూద్దాం మనం. లిసన్ డెలిజెంట్లీ టు మీ అండ్ ఈట్ వాట్ ఇస్ గుడ్, డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ రిచ్ ఫుడ్. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణంను సారమైన దాని యందు సుఖింపనీయుడి. మరి మనం జాగ్రత్తగా ఆలకిస్తున్నాం లేదా అన్నది దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకోవాలి. మంచి పదార్థం భుజించుడి, ఈట్ వాట్ ఈస్ గుడ్ అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మరి మనకి ఈ రోజుల్లో చాలా రకమైన బోధలు వచ్చాయండి. మరి ఒక బోధల్లో ఏంటంటే బుక్ ఆఫ్ మార్మన్స్ అని, లేకపోతే చర్చ్ ఆఫ్ లేటర్ డే సెయింట్స్ అని, వీళ్ళు ఏం బోధిస్తున్నారంటే ఒక తప్పుడు రకమైన బోధలు బోధిస్తున్నారండి. ఈ యొక్క బోధలు ఏం చెప్తాయో తెలుసా మీకు, ఎంత భయంకరంగా అంటే దేవుడు సాతాను ఇద్దరు అన్నదమ్ములు అని చెప్పి బోధిస్తాయండి. వాళ్ళకి సపరేట్ బైబిల్ ఉంటుందండి. మరి ఈ యొక్క బోధల్లోకి మనం వెళ్ళకూడదని చెప్పి ఎప్పుడు మనం ప్రేయర్ చేసుకుంటూ ఉండాలి. అది మనం కరెక్టా ఈ యొక్క బోధ లేదా తప్ప అన్నది మనకి ఎప్పుడు అర్థం అవుద్దంటే దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యం మనకి గ్రహించినప్పుడు అండి. దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడి ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, ఈ యొక్క వాక్యంలో సత్యం మనం అర్థం చేసుకున్నప్పుడు ఏ బోధ
కరెక్ట్ బోధ, ఏ బోధ కరెక్ట్ కాదు అన్నది మనం సత్యంలోకి నడవడానికి దేవుడు సహాయం చేస్తాడు. మరి ఈ యొక్క సత్యంలోకి నడిచేటప్పుడు ఈ యొక్క బోధలు, ఎన్నో బోధలు, ఇంకా ఇంకా భయంకరమైన బోధలు రాబోతున్నాయి. ఈ యొక్క లాస్ట్ డేస్లో ఏంటంటే తప్పుడు బోధలు, ఇంకా కరెక్ట్గా ఉన్న క్రిస్టియన్స్ని కూడా వాళ్ళని దృష్టి మరలించి ఇది కాదు, ఇది ఇంకా కరెక్ట్, ఇది రియల్ బైబిల్ కాదు, ఈ బైబిల్ ఇంకా కరెక్ట్ అని చెప్పి అలాగ తప్పుడు వాక్యంలోకి తీసుకెళ్లే బోధలు ఇంకా రాబోతున్నాయండి. మరి ఇటువంటి బోధలు ఉన్నప్పుడు అసలు నిజం ఏంటన్నది దేవుని యొక్క వాక్యం మాత్రమే చెప్తుంది. దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం దేవుని యొక్క వాక్యం అనే లెన్స్ లోంచి మనం ఆ బోధలను చూడాలండి. అందుకే దేవుని యొక్క వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే, లిసన్ డెలిజెంట్లీ టు మీ అండ్ ఈట్ వాట్ ఇస్ గుడ్. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మంచి పదార్థం అంటే మీ యొక్క బోధ, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ యొక్క సంఘానికి వెళ్తున్నారు, మీరు వింటున్న వాక్యాలు ఏంటి. ఇప్పుడు చాలా రకమైన క్రిస్టియన్ ఛానల్స్ వచ్చాయండి. క్రిస్టియన్ ఛానల్స్లో వచ్చే ప్రతి ఒక్క వాక్యం దేవుడిచ్చిన వాక్యం కాదండి, కొన్ని రకమైన బోధనలు ఉన్నాయి. సో ఈ యొక్క బోధనలు ఏంటంటే, మీరు ఎప్పుడు ఆశీర్వదింపబడతారు, దేవుడు మిమ్మల్ని ఆశీర్దిస్తాడు, దేవుడు పాపాలు క్షమిస్తాడు అన్న బోధలు ఎక్కువైపోయి ఈ రోజుల్లో. ఈ యొక్క బోధలు ఏంటంటే అందరికీ ఇష్టపడే ఈ యొక్క బోధలు అన్నమాట. ఇలాగే ఇటువంటి బోధల్లోనే నికోలైతుల బోధ అని చెప్పి ప్రకటన గ్రంథంలో మనకు ఒకటి ఉంది. సో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో నికోలైతులు బోధించే బోధ గురించి రాయబడి ఉందండి. ఈ నికోలైతులు ఎవరో తెలుసండి? ఒకప్పుడు దేవుని యొక్క శిష్యులు ఉండే కాలంలో నికోలైతుల బోధ ఏం చెప్తుందంటే, మీరు ఏం చేసినా సరే ఓకే, మీరు ఏం చేసినా సరే పర్లేదు, మీరు ఏం చేసినా పర్లేదు, దేవుడు క్షమిస్తాడు అని చెప్పే బోధ ఈ నికోలైతుల బోధ. ఈ నికోలైతుల బోధ ఏంటంటే, ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇది దేవుడు దృష్టి ప్రకారం ఇది చేసే తప్పు, ఇది కరెక్ట్ అని చెప్పి వాళ్ళు గద్దించరండి. వాళ్ళు మీరు చేసే బోధని, మీరు చేసే పనుల్ని సమర్థించే బోధ అన్నమాట. సో ఈ యొక్క బోధల్లోకి జనాలు వెళ్ళిపోతున్నారు. సో ఇటువంటి వీటిల్లోకి మరి మనం వెళ్ళకూడదని, ఇటువంటి బోధల్లోకి మనం వెళ్ళకూడదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సో దేవుని యొక్క వాక్యం 2వ వచనం మనం చూసుకున్నాం కదా, 3వ వచనం చదువుకుందాం. ఇంక్లైన్ యువర్ ఇయర్, కమ్ టు మీ, హియర్ దట్ యువర్ సోల్ మే లివ్, I will make with you an everlasting covenant, my steadfast sure love for David. 3వ వచనం చదువుకుందాం. చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపెదను. ఈ యొక్క 3వ వచనం దేవుని యొక్క వాక్యం అంతా ఏం మాట్లాడుతుందండి? ఏం మాట్లాడుతుందంటే, చెవి యొగ్గి మనం దేవుని దగ్గరికి రావాలంట. చెవి యొక్కి దేవుని దగ్గర రావడం ఏంటి? ఇంక్లైన్ యువర్ ఇయర్ అని చెప్పి దేవునికి వాక్యం చెప్తుంది. మరి మనం చర్చిలోకి వచ్చాం, దేవునికి వాక్యం వింటున్నాం. వాక్యం వింటున్నప్పుడు మనకు చెవులు ఓపెన్ చేసి ఉండొచ్చు, లేకపోతే మన చెవి క్లోజ్ చేసుకొని కూడా ఉండొచ్చండి. 3వ వచనం చూసుకుందాం. చెవి యొక్కి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపెదను. సో 3వ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మనం దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఏం చేయాలండి? మనకు చెవి యొగ్గి, అంటే చెవి మన యొక్క ఇయర్ని ఇంక్లైన్ చేయాలని చెప్పి దేవుని వాక్యం ఇంగ్లీష్ బైబిల్ చెప్తుంది. ఇంక్లైనింగ్ అవర్ ఇయర్స్ అంటే దేవుని యొక్క వాక్యం మనం వింటున్నప్పుడు దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందో మనకు అర్థమవుతుందా, మనం వెనుగలి స్థితిలో ఉన్నామా అన్నది మనం పరీక్ష చేసుకోవాలి. ఇంక్లైనింగ్ అవర్ ఇయర్, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అన్న విశ్వాసం ఉంచి, మరి ముందు వచనంలో చూసినట్లుగా లిసన్ డిలిజెంట్లీ, నా మాట జాగ్రత్తగా ఆలకించి అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది కదా. 2వ వచనంలో చెప్తున్న విధంగా, సో 2వ వచనంలో 3వ వచనంలో జాగ్రత్తగా ఆలకించి మన చెవి దేవుడు వైపు ఇంక్లైన్ చేసి మనం వింటున్నప్పుడు దేవుని యొక్క మాట మన హృదయాల్లోకి వస్తుందండి. దేవుని యొక్క మాట మన హృదయాల్లోకి వస్తే ఏమవుతుందంటే మన ప్రాణం బ్రతుకుతుంది అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. మీ యొక్క ప్రాణం బ్రతుకుతుంది. అప్పుడు దేవుడు ఇచ్చే బ్లెస్సింగ్స్ గురించి ఈ యొక్క 3వ వచనం తర్వాత భాగంలో మనం చూస్తున్నాం. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపెదను. దేవుడు ఏం చేస్తాడంట? మనతో ఒక ఎవర్ లాస్టింగ్ కోవెనెంట్ చేస్తాడంట. ఎవర్ లాస్టింగ్ కోవెనెంట్ అంటే మనతో ఒక బాండేజ్ మాట, ఒక బాండేజ్. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపెదను అని చెప్పి దేవుని వాక్యం చెప్పింది. దావీదునకు చూపిన శాశ్వత కృప ఏంటండి? ష్యూర్ మర్సీస్ ఆఫ్ డేవిడ్ అని చెప్పి ఇంగ్లీష్లో చెప్తుంది దేవుని వాక్యం. మరి
దావీదుకు చూపిన శాశ్వత కృపను అంటే దావీదు రాజు చేసిన పాపాలు ఎన్నో ఉన్నాయండి. ఎన్నో పాపాలు ఇంచుమించు ఈ యొక్క వాక్య గ్రంథంలో లిఖించబడ్డాయి. బత్షెబా అనే స్త్రీతో పాపం చేసినప్పుడు మరి దావీదు అనేకమైన ఆడవాళ్ళతో మరి పాపాలు చేసినప్పుడు మరి దేవుడు క్షమించి మళ్ళీ దావీదుకి మరి నూతన కిరీటం ఇచ్చి ఒక న్యూ కోవెనెంట్ ఇచ్చి మరి దేవుని యొక్క రాజ్యంలోకి మళ్ళీ చేర్చుకున్నాడంటే దేవుని యొక్క కృప ఉండబట్టాడంటే దావీదు గొప్పతనం కాదు కానీ దేవుని యొక్క కృపను బట్టి. సో అటువంటి దావీదు నాకు చూపించిన కృప మీకు కూడా చూపిస్తానని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సో మీకు కూడా చూపిస్తాను అని దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే దావీదుకు చూపిన కృప మనం చూపించాలంటే ఏం చేయాలి? ముందున్న ఈ యొక్క 3 వచనాల్లో 1-2 వచనాల్లో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో అవి మనం పాటించాలండి. సో అటువంటి విషయంలో మనం ఎలా ఉంటున్నాం అనేది మనం చూసుకోవాలి. 4వ వచనం చూద్దాం. 4వ వచనం, ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించితిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతన్ని నియమించదును. మరి 4th వర్స్ కూడా 3rd వర్స్ లాగే బ్లెస్సింగ్ గురించి మాట్లాడుతుందండి. మనకి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు అన్నది మనం కోరుకుంటాం, కరెక్టే. కానీ దేవుడు ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయాల్లోకి తీసుకోవాలి. దేవుని యొక్క ఇంకేమున్నాయి? 1 వచనం 2 వచనాల్లో దేవుని దగ్గరికి ఫస్ట్ రావాలి. వచ్చి దేవుని ఇచ్చే ఆ యొక్క లివింగ్ వాటర్ని మనం హృదయాల్లోకి తీసుకోవాలి. మన విశ్వాసాన్ని దేవుడిచ్చే ఆ ఒక వైన్ అండ్ మిల్క్ మనం కొనుక్కోవాలని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. మరి మీ యొక్క విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. మరి ఇవన్నీ చేసిన తర్వాత దేవుడిచ్చే బ్లెస్సింగ్స్ ఎలా ఉంటే మనం ఇక్కడ 4వ వచనం చూస్తాం. ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించితిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతన్ని నియమించదును. మరి దేవుడిచ్చే బ్లెస్సింగ్ ఎలా ఉంటుందండి? లీడర్షిప్ గురించి మాట్లాడుతుందండి. మరి ఇక లీడర్షిప్, మరి దేవుడు మన జన్మలకు అధిపతిగాను చేయాలంటే మనం ఏం చేయాలి? మనందరికీ ఉంటుందండి నేను ఎప్పుడు లీడర్గానే ఉండాలని. కానీ లీడర్గా ఉండాలంటే దేవుడు ఇచ్చే ముందు రూల్స్ ఏంటి? రూల్స్ పాటిస్తేనే లీడర్షిప్కి మనం అర్హురాలుగా అవుతాం. సో ఒక దేవుని యొక్క వాక్యం 4వ వచనంలో చెప్తుండగా ఈ యొక్క బ్లెస్సింగ్స్ మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? ముందున్న వాక్యాల్లో ఉన్న ఈ యొక్క రూల్స్ని మన జీవితాల్లో ప్రారంభించాలి, నెరవేర్చాలి. దేవుని యొక్క వాక్యం 5వ వచనంలో ఏం చెప్తుందో చూసుకుందాం. నీవెరగని జనులు నీవు పిలిచేదో, నిన్నెరగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీవు దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి. దేవుని యొక్క వాక్యం 5వ వచనంలో ఏం చెప్తుందంటే నిన్ను ఎరగని ప్రజలు నిన్ను వెతుక్కుంటూ వస్తారని చెప్పి దేవుని వాక్యం. ఈ వర్స్ నెంబర్ 5లో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే హెవెన్లీ బ్లెస్సింగ్. సో హెవెన్లీ బ్లెస్సింగ్ అనేది నీవు ఎరగని జనులు నీవు పిలిచెదవు. ఇది హెవెన్ గురించి మాట్లాడుతుంది దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం ఏంటంటే నీకు ఎవరో తెలియని ప్రజలను నువ్వు పిలుస్తావు. పిలిస్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకొని వస్తారని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. 6వ వచనం చూసుకుందాం. 6వ వచనం, సీక్ ద లార్డ్ వైల్ హి మే బి ఫౌండ్, కాల్ అపాన్ హిమ్ వైల్ హి ఈజ్ నియర్. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకోండి. ఈ యొక్క 6వ వచనం దేని గురించి మాట్లాడుతుందని మనం చెప్పుకున్నాం? వార్నింగ్, హెచ్చరింపు. ఈ వార్నింగ్ ఏంటంటే మీరు దేవుని తెలుసుకోండి, మీరు యేసయ్యని తెలుసుకోండి. ఒక కాలం రాబోతుంది, అప్పుడు మీరు తెలుసుకోవాలని ట్రై చేసినా సరే దేవుడు మనకి దొరకడు అని చెప్పి దేవునికి వాక్యం చెప్తుందన్నమాట. ఇది దేని గురించి హెచ్చరిస్తున్నాడు? దేని గురించి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు అని చూసుకుంటే లాస్ట్ డేస్ గురించి సూచిస్తుందండి. లాస్ట్ డేస్లో ఏమవుతుందంటే దేవుని యొక్క రాకడ, దేవుని యొక్క ఉగ్రత, మన ర్యాప్చర్ అనేది జరిగిన తర్వాత ఏమవుతుందంటే దేవుడు మనకి కావాలి అని అనుకున్న టైంలో కూడా దేవుడు దొరకడండి. సో అటువంటి కాలాన్ని సూచిస్తుంది అన్నమాట. సో అదేవిధంగా 6 కొలంబియన్ యూత్ రాసిన ఒక క్రిస్టియన్ బుక్ని, ఒక చిన్న PDF డాక్యుమెంట్ని మీకు షేర్ చేస్తాను. సో ఆ డాక్యుమెంట్లో ఏంటంటే అది రెవల్యూషన్స్ ఆఫ్ హెల్ అండ్ హెవెన్ బై 7 కొలంబియన్ యూత్స్ అని చెప్పి దాని హెడ్డింగ్ ఉంటుందండి. ఇది మీరు ఆన్లైన్లో కూడా, ఇంటర్నెట్లో కూడా, గూగుల్లో కూడా చూసుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే ఈ ఒక 7 యూత్ పీపుల్, కొలంబియాకు చెందిన యవనస్తులు 7 మంది ప్రార్థన చేసుకుంటూ
ఉంటే దేవుడు వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే, రండి మీకు పరలోకాన్ని నరకాన్ని చూపిస్తాను, ఎలా ఉందో, ఎంత ఘోరంగా ఉందో, ఎంత సంతోషంగా పరలోకం ఉందో, ఎంత ఘోరంగా నరకం ఉందో మీకు చూపిస్తాను అని చెప్పి వీళ్ళని తీసుకెళ్తే వాళ్ళు పంచుకున్న సాక్ష్యం తాలూకా పుస్తకం ఇది. సో ఈ యొక్క పుస్తకంలో రాసినప్పుడు నేను చదువుతున్నాను. రెవల్యూషన్స్ ఆఫ్ హెల్ అని చెప్పి ఒక పీడిఎఫ్ ఉంటుంది. ఆ పీడిఎఫ్లో రాసిన విధానంగా ఎంతోమంది ఘోరమైన పాపాలు చేసిన వాళ్ళు దేవుడి యొక్క వాక్యానికి విరుద్ధంగా జీవించిన వాళ్ళు పడుతున్న బాధల్ని ఈ యొక్క వ్యక్తి, యేసేతో పాటు వెళ్ళిన వ్యక్తి చూస్తూ దాన్ని వర్ణిస్తూ రాస్తాడనమాట. సో రాస్తున్న వ్యక్తి ఏమంటాడంటే, ఆ టైంలోని లార్డ్ జీసస్ సేవ్ మీ సేవ్ మీ సేవ్ మీ లార్డ్ జీసస్ అని చెప్పి ఒక వ్యక్తి అగ్నిలో కాలుతూ అరుస్తూ ఉంటాడు. అప్పుడు యేసే పక్కనే ఉన్నప్పటికీ యేసే వినిపించలేనట్టు ఉంటారంట. వినిపించలేనప్పటికీ ఆ వ్యక్తి, అగ్నిలో కాలుతున్న వ్యక్తి ఏం చేస్తాడంటే అరుస్తూ ఉంటాడు, ఒక్కసారి నన్ను ఈ యొక్క అగ్ని నుంచి బయటికి లాగు, నేను రక్షింపబడతాను, నీ యొక్క మాట వింటానని చెప్పి వేడుకుంటూ ఉంటాడు. అయినా సరే యేసయ్య తల తిప్పి కూడా చూడరంట. అది ఆ పరిస్థితి ఏంటంటే, ఈ యొక్క 6వ వచనం, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయన్ని వెదకుడి, ఆయన్ను సమీపంలో ఉండగా ఆయన్ని వేడుకోండి. సో దేవుని ఒక కాలం రాబోతుంది. ఒక కాలం రాబోతుంది. ఆ కాలంలో ఏంటంటే దేవుడి నామాన్ని మనం కోరుకున్నప్పటికీ దేవుడు మనకి జవాబు ఇవ్వలేని రోజు మాట. సో ఆ స్థితిలో మనం ఉండకూడదు. ఇది ఒక వార్నింగ్, ఒక హెచ్చరికగా 6వ వచనంలో ఉన్న హెచ్చరిక. అది మన కొరకు కాదు అని మనం అనుకోకూడదు. మనం దీంట్లోకి వెళ్ళకూడదు అని చెప్పి మనం ప్రార్థన చేసుకోవాలండి. మరి ఇక 6వ వచనంలో ఉన్న ఈ యొక్క వాక్యం, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయన వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకోండి. మరి ఈ యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకునేటప్పుడు 6వ వచనంలో, ముఖ్యంగా 6వ వచనంలో ఉన్న వాక్యం అర్థం చేసుకున్నప్పుడు, మరి ఈ యొక్క రెవల్యూషన్స్ టు హెవెన్ అండ్ హెల్ అనే పీడిఎఫ్ అనే బుక్ మీరు కంపల్సరీగా చదవండి. మరి ఈ 7 కొలిమినిస్ వాళ్ళ రియల్ ఎక్స్పీరియన్స్ ఎలా రాశారంటే, అది చదివితే మనకి భయం, ఆందోళన కూడా పడుతుంది. మరి అంత భయంకరంగా ఉండే నరకానికి వెళ్ళకూడదు, అంత సంతోషంగా ఉండే పరలోకానికి మనం వెళ్ళాలి అని మనం కోరుకోవాలి. మరి అందుకోసం అని చెప్పి దేవుడు వాళ్ళు బయలుపరిచిన సత్యాలని మనకు బోధించాలని చెప్పి వాళ్ళు మనకు అందిస్తే, అది మనం ఒక్కసారి ఆ ఒక పుస్తకాన్ని కూడా ఒకసారి రిఫర్ చేయండి మీరు. మరి దేవుని 55వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లో మరి మనం కంప్లీట్గా మనం ఆశ్రదింపబడాలి దేవుడి దగ్గర నుంచి అనుకున్నప్పుడు, ఆశ్రదింపబడాలి అన్నది మనకి సంతోషకరమైన విషయం. కానీ దానికి ముందు చేయాల్సిన విషయాలు ఏంటేంటి ఉన్నాయో అవి మనం చేయడానికి కూడా ఇష్టపడాలండి. ఇక దేవుని ఆశీర్వాదాలు మనం మన జీవితాల్లో చూడాలంటే దేవుడు మనకు చెప్పిన పనులు కూడా మనం చేయాలని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. ఇక పనులన్నీ చేయకపోతే ఏమవుతుంది అన్నది హెచ్చరిక. 6వ వచనంలో హెచ్చరికల్లోకి మనం ఎప్పుడు వెళ్ళకూడదు. ఈ యొక్క 1 నుంచి 5 వచనాలు మనం దృష్టితో మనం ధ్యానించి, మరొక దేవుని యొక్క వాక్యంలో మనం వాడబడుతూ, మన దేవుని యొక్క పరిచయంలో వాడబడుతూ, మన సహోదరులను, మనొక సంఘాల్లో ఉన్న సహోదరులను, మనకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ మనం దేవుని యొక్క వాక్య పరిచయంలో ముందుకు సాగాలి. మనం ఏం వర్క్ చేస్తున్నప్పటికీ, మన యొక్క ఉద్యోగమైన, వ్యాపారమైన ఏం చేస్తున్నప్పటికీ దేవునికి ఇష్టకరంగా జీవిస్తున్నామా లేదా, దేవునికి వాక్యం సత్యంలో నడుస్తున్నామా లేదా అని పరీక్ష చేసుకోవాలి. మరి ఎన్నో బోధలు, ఎన్నో లాస్ట్ డేస్లో ఉన్న బోధలు, ఎన్నో అబద్ధ బోధలు వస్తున్నాయండి. మరి అబద్ధ బోధల నుంచి మనం తప్పించుకోవాలంటే దేవుని యొక్క వాక్యంలో మనం వాక్యం అనే సత్యంలోకి మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యం మనం తెలుసుకుంటే ఎన్ని బోధలు వచ్చినప్పటికీ అది మనల్ని ఏం చేయలేదు. ఎందుకంటే మనకు విశ్వాసం దేవుని మీద ఉంది కానీ ఈ యొక్క బోధలో లేదు అన్న సంగతి మనకి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం వివరించబడాలి. మరి దేవుని యొక్క శక్తితో మనం నింపబడాలి. మరి ఈ యొక్క కరెంట్ సిచ్యుయేషన్లో, కరోనా వైరస్ పాండమిక్ సిచ్యుయేషన్లో మరి మీరు దేవుడి దగ్గర జీవిస్తున్నారా, దేవుడి దూరం జీవిస్తున్నారా అన్నది మీరు పరీక్ష చేసుకోవాలి. మరి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని మరి దేవుడు ఎంతో కాచి కాపాడి రక్షించి, మరి కంటికి కనబడలేని ఈ యొక్క వైరస్
దాడుల నుంచి మనల్ని మరి దేవుడు తన దేవదూతలు కావాలి రక్షణ నుంచి మనల్ని కాపాడుతుందంటే దేవుని కృప కాదండి. మరి దేవుని యొక్క కృప మన పైన ఎంత హెచ్చుగా ఉందో అది మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని తీసుకోకూడదు. మరి దేవుని యొక్క కృప వేడుకుంటూ ఆయన సత్యాల్లో ఆయనకి ఇష్టకరంగా జీవిస్తూ ఆయనకి దగ్గరికి జీవిస్తూ మరి అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా ఉన్నామా లేదా అన్నది మనం పరీక్ష చేసుకోవాలి. మరి దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యం మనకి అర్థం అవ్వాలి అంటే దేవుని యొక్క ఆత్మని మనం వేడుకోవాలి. మనం ముందుగా చెప్పుకున్న విధానంలో మరి దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యాలు మనకు అర్థం అవ్వాలంటే మనక హ్యూమన్ మైండ్తో మనకు హ్యూమన్ నాలెడ్జ్ అండ్ ఇంటర్లెక్ట్తో మనం ఆలోచిస్తే దాన్ని అర్థం చేసుకోలేం. దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క ఆత్మ ద్వారానే మనకి అర్థమవుతుందండి. దేవుని యొక్క ఆత్మ మన పైన ఉండి ప్రతి ఒక్క పనిలో మనం నడిపించాలని మనం కోరుకోవాలి. మనం చదువుతున్న వాక్యమైనా దేవునికి దగ్గరగా జీవిస్తున్నప్పటికీ దేవుని యొక్క వాక్యం అర్థం అవ్వాలంటే కావాల్సిన దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆత్మ నడిపింపు. మరి అటువంటి దేవుని యొక్క వాక్యం మనకి ఎప్పుడు బ్లెస్ చేయాలని మరి మనం అందరం మరి దేవుని యొక్క కృపలో మరి ష్యూర్ మర్సీస్ ఆఫ్ డేవిడ్ మరి దావీదుకి చూపిన శాశ్వత కృపను మీకు చూపుతున్నాను దేవుని వాక్యం చెప్పింది కదా. మరి ష్యూర్ మర్సీస్ ఆఫ్ డేవిడ్ మనకు కూడా కలుగజేయాలని మరి నేను కోరుకుంటున్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసుకున్నట్లయితే రిపెంట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇస్ అట్ హ్యాండ్, మారు మనసు పొందుడి అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. దేవుని నమ్ముకొని మనం ఎంతకాలం అయినా సరే మనం మారు మనసు పొందకుండా ఉంటే అది మనం సేవిస్తున్న యేసయ్య సజీవుడు కాబట్టి మనం మారు మనసు కలిగి మనం చేసే ప్రతి ఒక్క పనిలో దేవుడు ఒక నడవడిక మనం చూపించగలిగితే అది దేవుడికి ఎంతో సంతోషపడుతుంది. మనం నడిచే ప్రతి ఒక్క పని దేవునికి ఇష్టంగా ఉందా లేకపోతే దేవునికి ఇష్టం లేకుండా ఉందా అన్నది పరీక్ష చేసుకుందాం. మరి ప్రతిరోజు దేవుని యొక్క వాక్యంలో మనం నడుస్తూ దేవుని యొక్క పరిచయలో వాడబడుతూ ఉంటే దేవునికి అది ఎంతో సంతోషకరమైన విషయం. అనేక మందికి ఈ యొక్క సువార్త అందింపబడలేదు ఇంకా. మరి వాళ్ళ కొరకు మనం తృష్ణపడి ఉన్నామా అంటే వాళ్ళ కొరకు మనం వాళ్ళకి సువార్త అందించాలన్న తృష్ణ అటువంటి ఫైర్ మనలో ఉందా లేదా అన్నది మనం చూసుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యం మనల్ని ఎంతగా ఆశ్రయించిందో అన్ని జనులైన మీ యొక్క సహోదరులు అయినా సరే మీ యొక్క ఫ్రెండ్స్ అయినా సరే వాళ్ళని కూడా ఆశీర్వదించాలి, వాళ్ళు కూడా ఇటువంటి బ్లెస్సింగ్స్ చూడాలి, వాళ్ళు కూడా నాతో పాటు పరలోకంకి రావాలి అన్న ఆశ మనందరికీ ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుందండి. మరి దేవుని యొక్క వాక్యంలో ముఖ్య ఉద్దేశం మనం ప్రతిరోజు మన ఒక దినదిన ప్రార్థనలో మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. అనేక మంది గురించి ప్రార్థన చేస్తాం. మరి ఎంతమందికి మనం సువార్త అందిస్తున్నాం? మిషన్ సండే ఉద్దేశించి గుడ్ న్యూస్ టు ఆల్ అని చెప్పి మిషన్ సండే థీమ్. సో ఈ గుడ్ న్యూస్, ఇక మంచి సువార్త, ఇక మంచి వార్త అందరికీ మనం అందిస్తున్నామా లేదా అన్నది మనం చూసుకోవాలి. మరి మంచి వార్త ఏంటి అంటే యేసు ప్రభు నీ కొరకు నా కొరకు చనిపోయి తిరిగి లేచి 2000 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి మరి తిరిగి లేచి పునరుద్ధానుడై మరి మనల్ని ఆశీర్వదించడానికి మనల్ని పరలోకం తీసుకెళ్ళడానికి ఆశపడుతున్నాడు అన్న సత్యం, అన్న సువార్త మీరు అనేక మందికి అందించగలుగుతున్నారా లేదా అన్నది చూసుకోండి. మరి ఈ గుడ్ న్యూస్ అందరికీ అందింపబడాలని మరి వాక్యం ద్వారా మీరు బ్లెస్ చేయబడ్డారని నేను నమ్ముతూ ఉన్న మాధుర్యం, ఆ యొక్క తేనెలో ఉండే ఆ యొక్క రుచి ఎలాగైతే మనం తెలుసుకుంటామో రుచి చూసి ఈ యొక్క దేవుని యొక్క వాక్యంలో ఉన్న మాధుర్యం మనం తెలుసుకోవాలని మరి మనందరం కోరుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎత్తుబడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రభు మీరే మాతో మాట్లాడి రక్షించి ప్రభా అనేక మందికి వాక్యాన్ని పంచుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎత్తుబడిన వాక్యం మీరు మాతో మాట్లాడారని మేము నమ్ముతున్నాం. ఈ చిన్న ప్రార్థన నజరేస్తున్నాం నడుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన సిఎస్ఐ తెలుగు సంఘ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదండి. సమయం ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీవించి అందరూ పాలు పొందాలని కోరుచున్నాం. ప్రార్థన. మహిమ గల తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడైన తండ్రి, మా సృష్టికర్తమైన దేవా నీకే వందనాలు.
ఈ దినమందు ప్రభు ఆరాధనలో పాల్పొందే కృపాధన్యత ఇచ్చావు, నీకు వందనాలు ప్రభు. ఆన్లైన్లో ఆరాధనలో ప్రభు నీ వాక్యం వినటానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. ప్రత్యేకంగా ఈ వారం అంతా నీ సజీవమైన హస్తంగా మమ్మల్ని భద్రపరిచి క్షేమాన్ని ఆరోగ్యాన్ని దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ ఆరాధనలో ప్రభు పాటలు పాడిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి మంచి స్వరాలు ఇంకను వారికి దయచేసి స్థుతులు మీరే ప్రభువా పొందుమని అడుగుచున్నాం, నీకు వందనాలు. లేఖన భాగాలు చదివిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు ప్రభువా. నీ కృప వారికి తోడుగా ఉంచి ఆ చదవబడిన వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానం దయచేయమని అడుగుచున్నాను. నీకే వందనాలు ప్రభు. ప్రార్థన చేసిన బిడ్డను బట్టి నీకు వందనాలు. బిడ్డకు మంచి జ్ఞానము ఆరోగ్యము ఆదరణను గ్రహించండి. సంగ్రహ ప్రార్థన చేసిన బిడ్డను బట్టి నీకు వందనాలు ప్రభు. కుమారుడు కూడా మంచి జ్ఞానం అనుగ్రహించి ప్రభువా దేవా నీ కృపలో భద్రపరచమని అడుగుచున్నాను, నీకు వందనాలు తండ్రి. విజ్ఞాపన చేసిన కుమారుని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఏ విషయాలైతే నీ సందులో విజ్ఞాపన చేసి ఉన్నారు సమస్త విషయాల్లో ప్రభు మీరే ప్రతిఫలం దయచేయమని అడుగుచున్నాను, నీకు వందనాలు ప్రభు. నీ వాక్యాన్ని అందించి నీ దాసుని బట్టి నీకు వందనాలు ప్రభువా. నీ ఆత్మాభిషేకం ఆయనకు అనుగ్రహించి మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యానుసారమైన జీవితం కలిగి సాగిపోయే కృపాధన్యత అనుగ్రహించండి. నీలో నిలిచి జీవించే భాగ్యం దయచే ప్రభు స్తోత్రం నాయనా. ఈ సమయం అందు ప్రభువా ఆరాధనలో ప్రభువా వాక్యమైన బిడ్డలందరికీ రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు నింపని నీ వాక్యానుసారమైన జీవితం కలిగి నిన్ను మహింపరుస్తూ సాగిపోయే కృప దయచేయమని అడుగుచున్నాను, నీకే వందనాలు ప్రభు. మహిమ గల తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు. గొప్ప దేవా నీకు వందనాలు. సర్వోన్నతమైన తండ్రి నీకు వందనాలు ప్రభా. ఈ సృష్టిని సృష్టించి పరిపాలన చేయించిన దేవుడవు, యుగయుగంలో జీవిస్తున్న దేవుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు ప్రభా నీ స్తోత్రములు తండ్రి. ప్రపంచమంతా ప్రభా ఈ దినాల్లో ప్రభా కరోనా వైరస్ను బట్టి నీ సందులో ప్రభా ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు, ఎంతోమంది కన్నీరు కారుస్తూ ఉన్నారు. వారి కన్నీటిని తుడుమని అడుగుచున్నాను, నీకు వందనాలు దేవాని స్తోత్రం. ఈ వైరస్ ప్రభా తొలగించండి ప్రభా. నీవు చేయగలిగిన సమర్థుడైన సృష్టికర్తవు గనుక నీకు వందనాలు చెల్లిస్తున్నావు. మాకు ప్రభా ఏ యోగ్యత లేని మాకు నీ ప్రియకమైన యేసుక్రీస్తును లోకానికి పంపించావు, పాపం నుండి విమోచన కలిగించావు, నీ రాజ్యంలో మాకు స్థానాన్ని ఏర్పాటు చేసావు, నీకు వందనాలు. నీవు సృష్టించిన ప్రజలు ఈ రీతిగా మరణించడం నీకు ఇష్టం లేదు కనుక ప్రభా వైరస్ను తొలగించండి ప్రభా. తొలగించి ప్రభుని స్తోత్రములు తండ్రి. ప్రత్యేకంగా ప్రభుని స్తోత్రం ఆయన. ఆరాధనలు ప్రభా ముఖాముఖిగా ఆరాధన చేసే భాగ్యాన్ని కోల్పోయాం. ముఖాముఖిగా ఆరాధన చేసే భాగ్యం దాచిమన్నాడు వచ్చినా నీకు వందనాలు. ప్రపంచవ్యాప్తంగా ప్రభా ఇదిగో తండ్రి ఎన్నో ఉజ్జీవ సభలు జరగవలసినది, ఎంతో సువార్త దండయాత్రలు జరగవలసినది ప్రభా, సువార్త జరగవలసినది ప్రభా అని స్తోత్రములు తండ్రి. అన్నీ ఆగిపోయాయి ప్రభా. దేవా నీ నామం మహింపరచబట్టలేదు కనుక మీరే నీ కృపలో జ్ఞాపకం చేసుకో ప్రభు స్తోత్రం. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. నీ బిడ్డల పట్ల నీ కృప చూపండి ప్రభా. నీకే వందనాలు ప్రభా. నీ తిరిగి ప్రభా సువార్త చాటింపట్టకి నీ నామాన్ని ప్రచురించడానికి దేవా మీరే ప్రభా ఈ వైరస్ను తొలగించి ప్రభా నీ సన్నిధిలో సాగిపోయి కృపాధన్యత అనుగ్రహించమని అడుగుచున్నాను, నీకు వందనాలు ప్రభు. వందనాలు తండ్రి. దేవా నీ స్తోత్రం తండ్రి. పరిపాలన చేస్తున్న పరిపాలకులందరినీ దీవించి ఆశీర్వదించండి దేవా. ప్రభా యుఏని పరిపాలన చేస్తున్న స్టేట్లను బట్టి నీకు వందనాలు, మంచి ఆరోగ్యం దయచేయండి. ఇండియాని పరిపాలన చేస్తున్న అధికారులను బట్టి నీకు వందనాలు, వారికి మంచి జ్ఞానం దయచేయని స్తోత్రం. ఆయన మా ఇండియాలో భయంకరమైన ప్రభు వైరస్ కొనసాగుతుండగా దేవా వాటిని ప్రభు విమోచన కలిగి చేయమని అడుగుచున్నాను, నీకు వందనాలు. పరిశుద్ధుడానికి వందనాలు. కృప కలిగిన మా రాజ్యానికి వందనాలు. సహాయము ఆదరణ దయచేసి నడిపించి ప్రభువానికి స్తోత్రం తండ్రి. దేవా ఈ దినమందు ప్రభు ప్రార్థన సహాయం కొన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి ఆదరించమని అడుగుచున్నాను, నీకు వందనాలు ప్రభా. వారి అవసరాలు తీర్చండి ప్రభు. బలహీనంగా ఉండి ప్రార్థన సహాయం వచ్చిన బిడ్డలు మీరే బలపరిచి ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను దేవా. పల్నర్సం గారి కుమారుని కోడల్ని వారి బిడ్డల్ని కూడా ప్రభు అదిగో తండ్రి మంచి ఆరోగ్యం దయచేసి వారిని స్వస్థపరిచి నడిపించమని అడుగుచున్నా దేవాని స్తోత్రములు తండ్రి. కుమార్ రత్నాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. బిడ్డ ఇండియా వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తుండగా ప్రయాణం మీరే కొనసాగించండి ప్రభు అని స్తోత్రాన్ని సహాయం దయచేయమని అడుగుచున్నాను. సంపత్ గారిని బట్టి నీకు వందనాలు. కుమారుడు వివాహం చేయడానికి సిద్ధపడి ఉండగా ప్రభు మీరే ప్రభు సహాయం అనుగ్రహించండి దేవా. వివాహానికి ప్రభు అదిగో మంచి డేట్ పెట్టుకుని ప్రభు వివాహ కార్యక్రమం నీ తోడ్పాటు కృపాదన దయచేయమని అడుగుచున్నా, నీకు వందనాలు ప్రభు.
ఇంకను ప్రభు ఉద్యోగాలు లేక బాధపడుచున్న వారికి మంచి ఉద్యోగాలు దాచిపెట్టుకుని స్తోత్రం. పనులు లేక బాధపడుచున్న వారికి పనులు దాచిపెట్టుకుని స్తోత్రం. నేను దేవా స్కూల్స్ నిశ్చితమైతే రీఓపెనింగ్ అవడానికి మీరు కృప చూపండి ప్రభు అని స్తోత్రం. ఆరాధన తిరిగి ప్రభు అది శుక్రవారపు ఆరాధన తిరిగి ప్రభు రీఓపెనింగ్ అవడానికి మీరు కృప చూపించి నడిపించమని ఇచ్చినాను. సంఘంలో ప్రభు ఇదిగో తండ్రి సేవలో సాగిపోవచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు దేవా, నీకు వందనాలు ప్రభు. ఈ కార్యక్రమాన్ని ప్రభు ఎంతో రీతిగా ప్రయాసపడి నడిపిస్తున్న బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. మంచి ఆరోగ్యం బలం వారికి అనుగ్రహించండి. మా సంఘంలో ప్రభాని స్థుతున్న 1 మంది గర్భవతులుగా ఉన్నారు, మరి కొంచెం ఆరోగ్యం బలం దయచేసి దినములు నిండి తరువాత సులువైన కాన్పును వారికి దయచేసి నడిపించమని ఇచ్చినాను. నీకు వందనాలు ప్రభు. దేవా, గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు బట్టి నీకు వందనాలు ప్రభు. నీవు వారికి నీ ఆత్మతో బలపరిచి మీరే జ్ఞాపకం చేసుకొని మడిచ్చిన తండ్రి స్తోత్రములు. CSA తెలుగు సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభు. అదిగో దుబాయ్లో మాకు ఎంతగానో సహకారులుగా దేవా ప్రభు మాకు అండగా ఉన్న ప్రభు తమిళ CSA పేరిష్ను బట్టి నీకు వందనాలు. సేవ చేస్తున్నా ప్రభు. రెవరెండ్ ప్రేమ్ విక్టర్ కుమార్ గారిని బట్టి నీకు వందనాలు. బిడ్డ నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ఆదరించండి ప్రభు. తమిళ గ్రూప్ అంతటినీ నీ కృపలో భద్రపరచమని అడుగుచున్నాను దేవా. CSA సంఘాలన్నింటినీ ప్రభు దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరచండి ప్రభు. స్తోత్రం నాయన. దేవానికి స్తోత్రములు తండ్రి. బిడ్డలకు వివాహాలు చేయాలని ఆశ కలిగిన బిడ్డలు ప్రభు మీరే వారిని మీరే సహాయం దయచేసి సకాలంలో బిడ్డలు వివాహాలు జరగడానికి మీరే మార్గము సరళం చేయమని ఇచ్చిన నీకు వందనాలు ప్రభు. వందనాలు తండ్రి. నీ కృపలో భద్రపరచండి, బలపరచండి ప్రభు. నీ నామను బట్టి నీలో సాగిపోయే కృపాదన్యతను అనుగ్రహించండి దేవ. ఇంకను ప్రభు ఎవరి గురించిన మర్చిన దయతో క్షమించి నీ కృప ఆదరణ అనుగ్రహించి నీలో సాగిపోయే ధన్యతలోనికి నడిపించి మహిమ పొందుమని సమయం ప్రభావ ప్రతి ఒక్కరిని సంఘబిడ్డ ప్రతి ఒక్కరిని ప్రభావ మీరే దీవించి ఆశీర్వదించి ఇండియాలో ఉన్న కుటుంబాలను, దుబాయ్లో ఉన్న పనిచేస్తున్న బిడ్డలను దేవా, ఇంకా వేరే వేరే ప్రాంతాల్లో పనిచేస్తున్న బిడ్డలను నీ స్వాధీనం ఉంచుకోండి. నీ నామ మహిమార్థమై మరలా కలిసి నీ సందులో ఆరాధించే భాగ్యం అందరికి అనుగ్రహించి నడిపించి మహిమ పొందుతారని నా ప్రార్థన. పాసన చేసిన ఆరాధనలో పాలు పొందిన బిడ్డలందరికీ రావాల్సిన తీవ్ర ఆశీర్వాదాలు దయచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మీకు నేను బ్రతిమాలు విడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. తోటెళ్ళకుండా మిమ్మల్ని కాపాటకు తన మహిమ ఎదుట ఆనందంతో నిర్దోషులుగా మిమ్మల్ని నిలబెట్టుకు శక్తి కలిగిన అద్వితీయ దేవుని ప్రేమ, ప్రభువును ప్రాణప్రియుడైన యేసు ప్రభు వారి యొక్క దివ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సమాధానము కూడిన బిడ్డలకు, ప్రార్థన సహాయం కోర్చిన బిడ్డలకు, యావత్ పరిశుద్ధులకు, వాక్యం తిన దేవుని దోషానికి విత్తబడిన వాక్యానికి పాటలు పాడిన బిడ్డలకు, ప్రార్థించిన బిడ్డలకు, రీతిగా వాక్య లేఖనాలు చదివిన బిడ్డలకు, సంఘమునకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలమైన కృపా సమాధానములు తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దత్తము. ఇమ్మాహి మీద కృమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షంబున్ కృమ్మరించుము దేవా.